కాంగ్రెస్ ఆధిక్యత చేజిక్కించుకుంది. ఇటు చొప్పదండిలో కూడా 14 వార్డులకు గాను కాంగ్రెస్ 10, బీజేపీ 3, బీఆర్ఎస్ 1 చొప్పున గెలుపొందినట్టు తెలుస్తుంది. ఇందులో కాంగ్రెస్ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మేడిపల్లి సత్య జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇతనైతే చొప్పదండి మున్సిపాలిటీకి సంబంధించి అయితే కైవసం చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా హుజురాబాద్ కు సంబంధించి కూడా కాంగ్రెస్ అయితే అది చేయించుకున్నట్టు మనకు తెలుస్తుంది. 30 వార్డులకు గాను అత్యధికంగా కాంగ్రెస్ అయితే గెలుపొందినట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా జమ్మికుంటకు సంబంధించి అయితే 30 వార్డులలో ఇటు 10 కాంగ్రెస్, బీఆర్ఎస్ 11, బీజేపీ 4, ఇండిపెండెంట్లు 3, ఆల్ ఇండియా ఫర్ బ్లాక్ 1కి సంబంధించి పూర్తి స్థాయిలో మాత్రం చేయగా అంటే ఇక్కడ జమ్మికుంట మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. అంటే సరి అయిన మ్యాజిక్ ఫిగర్ అయితే ఎవరికి రాలేదని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఇటు బీఆర్ఎస్ అయితే ఒక వార్డు సభ్యులు ఎక్కువ 11, ఇటు కాంగ్రెస్ 10 హోరాహోరీ ఉన్నప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ దాటాలి. ఇప్పటి వరకు వచ్చిన అన్ని వార్డులకు సంబంధించి ఏ పార్టీ ముందంజలో ఉంది? ఎన్ని రౌండ్స్ పూర్తయ్యాయి? ఇంకా ఎంత టైం పట్టొచ్చు? అయితే ఇప్పుడు ఇక్కడ జమ్మికుంట మొత్తం ఆల్రెడీ పూర్తయిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో మాత్రం హంగ్ అనేది ఏర్పడింది. ఇక్కడ బీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 10, బీజేపీ 4. అయితే ఇది ఇండిపెండెన్స్ లో ఆలిద ఫర్క్ ఎవరైతే ఉన్నారో అవి కలుపుకొని ఉన్నప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ అయితే దాటలే. ఎక్స్క్లూజివ్ ఓటు అయితే పాడి కౌశిక్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్న పరిస్థితుల్లో మాత్రం అతనికి లభించే అవకాశం అయితే ఉంది. బీఆర్ఎస్ అయితే ఇండిపెండెంట్ ఇతరులకు సంబంధించి 4 గిట్ట బీఆర్ఎస్ గిట్ట సపోర్ట్ చేసినట్టయితే ఎక్సెప్టివ్ ఓటు తోటి గిట్ట బీఆర్ఎస్ అయితే జమ్మికుంట కైవసం చేసుకున్న అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు సిరిసిల్లాకు సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఆధిక్యంలో కేటీఆర్ బీఆర్ఎస్ అయితే కొనసాగి కేటీఆర్ స్థలంలో నియోజకవర్గంలో అయితే చేజిక్కించుకున్నట్టు కూడా తెలుస్తుంది. 39 వార్డులకు కాదు దాదాపు 27 వార్డు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు అయితే గెలుపొందినట్టు కూడా అయితే మనకు సమాచారం అయితే అందింది. దాదాపు 6 కాంగ్రెస్, బీజేపీ 5, బీఆర్ఎస్ 27, ఇండిపెండెంట్ 1 మొత్తం 39 వార్డులకు సంబంధించి అయితే బీఆర్ఎస్ అయితే ఆదిత్య ముందుండి చైర్మన్ అయితే కైవసం చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా రాయకల్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా జగిత్యాలకు సంబంధించి రాయకల్ మున్సిపాలిటీలో మాత్రం బీజేపీ హవా అయితే కొనసాగినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా అక్కడ హంగ్ అయితే ఏర్పడినట్టు కూడా తెలుస్తుంది. మనం ముందు నుంచి చెప్పినట్టుగా రాయకల్ మున్సిపాలిటీలో హంగ్ అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఇక్కడ బీజేపీ 12 వార్డులకు 12 సభ్యులకు గాను వార్డులకు గాను 5 బీజేపీ, 3 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 1 ఇండిపెండెంట్. గోపి, ఇప్పుడు సిరిసిల్లలో పరిస్థితి ఏంటి? సిరిసిల్లలో 39 వార్డులు ఉన్నాయి కదా, ఇప్పటి వరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎన్ని కైవసం చేసుకున్నారు? అయితే ఇక్కడ మనకు బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అయితే మొత్తం 27 బీఆర్ఎస్, 6 కాంగ్రెస్, బీజేపీ 5, ఇండిపెండెంట్ 1 అయితే కైవసం చేసుకున్నారు. ఇటు పూర్తి స్థాయిలో ఫలితాలు అయితే వెలువడ్డ పరిస్థితుల్లో మాత్రం బీఆర్ఎస్ ఆదిత్య మెజార్టీ సీట్లు అనేది కైవసం చేసుకొని చైర్మన్ అయితే బీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్టు కూడా మనం చెప్పచ్చు. అయితే అదేవిధంగా ఇటు రాయకల్లో మాత్రం ఇక్కడ హంగ్ అనేది ఏర్పడింది. ఇటు బీజేపీ 5 సీట్లు, బీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1 వెళ్ళడంతో మాత్రం అక్కడ హంగ్ అనేది 12 వార్డులకు సంబంధించి హంగ్ అనేది ఏర్పడింది. ఎవరు పీటర్ చేజిక్కించుకుంటారు అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి మనకు ఉంది. అదేవిధంగా ధర్మపురి మున్సిపాలిటీకి సంబంధించి ఎక్కడ లేని విధంగా కూడా ధర్మపురి మున్సిపాలిటీ అయితే మంత్రి అర్నూర్ లక్ష్మణ్ కుమార్ అయితే చారిత్రక విజయం సాధించారని చెప్పొచ్చు. ఇక్కడ ఎక్కడ లేని విధంగా మొత్తం క్లీన్ సీట్ గా 15 వార్డులకు సంబంధించి కూడా 15 సీట్లు కూడా ధర్మపురి మున్సిపాలిటీ అయితే కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. భారీ మెజార్టీతో కూడా బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏంటి? కాంగ్రెస్ 15 వార్డులు మొత్తం కాంగ్రెస్ ఎన్ని కైవసం చేసుకుంది? బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏంటి? అయితే ధర్మపురికి సంబంధించి అయితే మొత్తం 15 వార్డులకు గాను 15 కూడా
కాంగ్రెస్ కైవసం చేస్తుంది. ఇక్కడ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కొప్పులీశ్వర్ అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కూడా అక్కడ చేశారు. కాకపోతే ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొప్పులీశ్వర్ ఓడిపోయి అట్లూరు లక్ష్మణ్ కుమార్ గెలుపొందారు. అక్కడి నుంచి కూడా మంత్రి కొనసాగుతున్న పరిస్థితుల్లో మాత్రం స్థానికంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తానంటూ కూడా అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ తో పాటు అక్కడ గోదావరి సంబంధించి అక్కడ ఈ ధర్మపురిని అభివృద్ధి చేస్తానంటూ కూడా ఈ రెండేళ్ల కాలంలో కూడా అభివృద్ధి చేశానని అదే ప్రజల్లోకి తీసుకుపోవడంతో పూర్తి స్థాయిలో విజయం సంతమైందంటూ కూడా అడ్లూరు అయితే పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మొత్తానికి ఓవరాల్ గా గెలిచే సీటు దాదాపు మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ ఎన్నికల కంటే ముందు కూడా 1-2 సీట్లు సాధిస్తామనుకున్న ఇటు బీఆర్ఎస్ అయితే పూర్తి స్థాయిలో వెనుకంజతో. అంటే గోపి, ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ లో ఇప్పటి వరకు ఉన్న కౌంటింగ్ లో ఎన్ని డివిజన్లు పూర్తయినట్టు అన్నారు? స్పందన అయితే రామగుండంతో పాటు ఇటు కరీంనగర్ సంబంధించి అయితే కార్పొరేషన్ అయితే ఫలితాలు ఇంకా కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. పూర్తి స్థాయిలో మాత్రం మొదటి కౌంటింగ్ లో మాత్రం బీజేపీకి సంబంధించి అయితే ఆధిక్యంలో కరీంనగర్ లో బీజేపీ అయితే దాదాపు సుమారు 15 వార్డులలో ఆధిక్యంలో కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అదే రామగుండం కార్పొరేషన్ పరిధిలో కూడా కాంగ్రెస్ అయితే ఆధిక్యంలో కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో ఫలితాలు అంటే మరికాసేపట్లో వెలువడే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఫలితాలతో ఇది కార్పొరేషన్ పరిధిలో ఎలాంటి ఇంకా ఫలితాలను అయితే అధికారికంగా అయితే లేరు. మనకు తెలిసిన ప్రకారం అయితే బీజేపీ అయితే అభ్యర్థులు అయితే ముందంజలో 15 వార్డులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపి. ఇక నెక్స్ట్ మరి నల్గొండకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానియా అందిస్తారు. జానియా. స్పందన, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు నల్గొండ కార్పొరేషన్ తో పాటు మొత్తం 17 మున్సిపాలిటీలకు పోలింగ్ జరిగింది. ఈ రోజు కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాల పరంగా ఒక ఆలేరు, అలాగే చౌటుప్పల్, సూర్యాపేట ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి మాత్రం ఇంకా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇటు నల్గొండ కార్పొరేషన్ కి సంబంధించి కూడా ఇంకా కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. అయితే నల్గొండ కార్పొరేషన్, ముఖ్యంగా నల్గొండ కార్పొరేషన్ సంబంధించి 48 డివిజన్లు, 48 డివిజన్లలో 34 డివిజన్ల వరకు కూడా కాంగ్రెస్ ఇప్పటివరకు అయితే 24 కాంగ్రెస్ డివిజన్లో 24 డివిజన్లలో విజయం సాధించడం జరిగింది. ఇంకా 10 డివిజన్లలో కూడా లీడ్ కొనసాగుతుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 9 డివిజన్లలో 7 డివిజన్లు ఇప్పటికే విజయం సాధించింది బీఆర్ఎస్ పార్టీ. మిగతా డివిజన్లకు సంబంధించి లీడ్ కొనసాగుతుంది. మరోవైపు బీజేపీకి సంబంధించి కూడా ఒక వార్డు కూడా ఇప్పటికే విజయం సాధించారు.